హాయ్ ఫ్రెండ్, మీ పల్లెటూరు అందాలు. లారీ డ్రైవర్ జీవితం ఎలా ఉంటుందంటే నేను చెప్తాను, అర్థం చేసుకోండి. లారీ డ్రైవర్ జీవితం అంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలి చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి టైం ఉండదు. మనం అనుకుంటాం అనవసరంగా లారీ డ్రైవర్ని చేసుకున్నాం, ఎందుకు మన లైఫ్ ఎవరినైనా చేసుకున్నా బాగుండు అనిపిస్తుంది. కానీ ఫ్రెండ్, వాళ్ళకున్న ఒత్తిడి వాళ్ళకు ఉంటుంది, మనకున్నది మనకు ఉంటుంది. భార్యాభర్తలు అర్థం చేసుకుంటేనే కదా ఏదైనా ఎదురుకు వెళ్ళేది లైఫ్ అన్నది. నాకు జరిగిన సిచ్యువేషన్ అయితేనే చెప్తా, బయట వాళ్ళ సిచ్యువేషన్ అయితే నాకు తెలియదు ఫ్రెండ్. ఏంటంటే వాళ్ళకి ఒకసారి నైట్ టైం కూడా వెళ్తారు, మళ్ళీ మన్నాడు సాయంత్రానికి వస్తారు. మనం అనుకుంటాం అమ్మయ్య వెళ్ళిపోయారులే, గొడవలేదు, నైట్ టైం వెళ్ళారు కదా పొద్దున్నే లేగక్కర్లేదు, మనకి బాధ ఉండదు అనుకుంటాం. కానీ వాళ్ళ బాధ వాళ్ళకి ఉంటుంది కదా, మన గురించే కదా వెళ్ళేది ఫ్రెండ్ వాళ్ళు కూడాని. కానీ వాళ్ళు వెళ్ళేప్పుడు రోడ్లు ఎలా ఉంటాయి ఏంటన్నది మనకైతే తెలీదు. పాపం వాళ్ళకే బాధే కదా. సైట్కి వెళ్ళేప్పుడు చెరువులు గట్టంట ఏటంటే అటు వెళ్ళాలి, ఓనర్లు చెప్పిన సైడ్కి ఎటంటే అటు వెళ్ళొచ్చాక అక్కడికి వెళ్ళాక బండి అక్కడ పక్కన పెట్టేశాక ఇంటికి ఫోన్ చేస్తారు, ఏం చేస్తున్నావు ఏంటి అని అడుగుతారు. నైట్ ఐస్ ఆడిస్తారు, మార్నింగ్ సైట్కి వెళ్తారు. ఆ చెరువు గడికి వెళ్ళాక పక్కన పెట్టాక అప్పుడు ఇంటికి ఫోన్ చేస్తారు, ఏంటి ఏంటని. మనం విసుక్కుంటాం, బండి అయినా చేస్తారు అలాగే ఇలాగని. అది తప్పు ఫ్రెండ్, మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే కదా ఏదైనా ప్రేమాభిమానం ఉంటుంది. కానీ ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే వాళ్ళు ఎంత అంటే మనం అంత అంటాం అన్న కాడికే ఉంటున్నాం. కానీ అది తప్పు ఫ్రెండ్. మన దగ్గర ప్రేమ ఉండాలి, వాళ్ళ దగ్గర ప్రేమ ఉండాలి. అలా లేకపోతే వల్ల ఈ మధ్యన ఎంత ఎంత ఉన్నా పెళ్ళైనా సరే సిచ్యువేషన్ అలాగే ఉంటున్నాయి. కానీ అది కాదు ఫ్రెండ్. ఏదైనా చేసినప్పుడు 5 నిమిషాలే మాట్లాడతారు, ఎక్కువేం మాట్లాడరు వాళ్ళు. ఆ మాట్లాడే టైమే మనం వాళ్ళకి టైం ఇచ్చామనుకో అర్థం చేసుకుంటారు కదా, మా ఇంటికాడ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారని. తిన్నావా ఉన్నావా అని అడుగుతారు, ఏమి అడగరు ఫ్రెండ్. వాళ్ళు లేసావా, తిన్నావా, పిల్లలు స్కూల్కి వెళ్ళారా, ఏం వండుకున్నావు అని అడుగుతారు. ఇంతకుమించి ఏమి అడగరు పాపం వాళ్ళు. మనం ఏమనుకుంటాం అదే పెద్ద భారం అయిపోయి, చేసావులే నువ్వే ఫోన్, ఇంకెవరు లేరు, ఇదేదో లవర్స్ చేసినట్టు చేస్తున్నావు ఫోన్లు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తావు కదా, నువ్వేమన్నా ఇంటికి రాకుండా ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళిపోతావా అని అడుగుతాం. అది తప్పు ఫ్రెండ్, అర్థం చేసుకోవాలి. అలా చేసి ఫోన్ పెట్టేశాక మనం లేచి మన పని చేసుకుంటాం, పిల్లల్ని పంపుకుంటాం స్కూల్కి, వంట చేసుకుంటాం, బట్టలు ఆరేసుకుంటాం, వచ్చి ఇంట్లో కూర్చుంటాం, కొంచెంసేపు టీవీ చూస్తాం, లేదంటే పడుకుంటాం. అంతకుమించి మనం చేసే పనులు ఏమంటే ఏమి ఉండవు కదా. చేసేవాళ్ళంటే కొంతమంది బయటికి వెళ్ళి కష్టపడతారు భార్యాభర్తలు, దానికి లేనిదేం లేదు. కానీ అటు కష్టం ఉంటుంది, భార్యకి కష్టం ఉంటుంది, భర్తకి కష్టం ఉంటుంది, లేకుండా ఏది ఉండదు. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం చేస్తారు, ఇంకా భోజనం చేసావమ్మా ఏంటి అని అడుగుతారు. చేసాం చెందామంటాం, మీరు తిన్నారంటే తిన్నారంటారు. ఏ బాగోపోయినా అక్కడ వాళ్ళేక చూసుకోవాల్సింది. సైట్ కాడికి వెళ్ళాక ఏ ట్యాబ్లెట్ తెచ్చుకోవాలని వీళ్ళు మొహమాటం పడతారు. నాకు తెలిసిందైతే ఈయన మొహమాటం పడతారు, బండి ఉన్నా అడగరు ఈయనైతే బయట ఎవరిదని. ఏదైనా ఏ తలపోవటాన్ని ఏ నొప్పి అయినా బిల్ల కూడా తెచ్చుకోరు అనుకో, చెప్తారు. నేనే అంట వెళ్ళండి బండి తీసుకుని వెళ్ళండి అంటే ఈయనకి మొహమాటం ఎక్కువ. ఏమనుకోకుండా ఫ్రెండ్, ఇలా చెప్తున్నానని ఉన్నదే చెప్తున్నాను, తప్పుగా అయితే ఏం చెప్పట్లా. మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్. అర్థం చేసుకుంటే మన లైఫ్ ఎదరికి బాగుంటుంది. అర్థమైందా ఫ్రెండ్? రోజు అలా గడిచిపోతుంది. సాయంత్రం వస్తారు, ఆయన వచ్చేప్పటికి ఏదోటి మనకు నచ్చింది, ఆయనకి నచ్చినా కాకపోయినా వాళ్ళు కష్టపడి వస్తారు, మన గురించే కదా కష్టపడేది. వాళ్ళు లేకపోతే మనం లేం ఎందుకు అనుకుంటాం. నువ్వు కష్టపడితే ఎంత, మేము కష్టపడ్డది కూడా అదే వస్తుంది కదా. ఈ రోజుల్లో ఆడవాళ్ళు చాలా లెక్కేస్తున్నారు ఫ్రెండ్, అది తప్పు. మనం ఎంత కష్టపడ్డా అది ఎక్కడికి రాదు, తెలుసు మీకు అందరికీ. కానీ వాళ్ళు కష్టపడితేనే మనం ఎదరికి వెళ్ళేది. వాళ్ళు సాయంత్రం వచ్చే టైంకి మనం గబగబా వేడివేడిగా వాళ్ళు వచ్చేప్పటికి మనం నచ్చిన కూర అన్నం కూర వండేస్తాం అనుకో, పక్కన పెట్టామనుకో టయానికి, వాళ్ళు రాగానే కొన్ని వేడి నీళ్ళు పెట్టి స్నానం చేసేసాక లోనికి వచ్చాక టీ పెట్టేవనా భోజనం పెట్టినా అన్నారు అనుకో, గబగబా తిన్నాక మనశ్శాంతిగా 1 గంట పడుకుంటారు, 2 గంటలు పడుకుంటారు. లారీ డ్రైవర్లకి ఏమి నిద్ర ఏమి ఉండదు తెలుసున్నంత లెక్కలో. డ్రైవర్ అని తీసి పడేస్తాం. కానీ ఫ్రెండ్ అది తప్పు ఫ్రెండ్, వాళ్ళకే కష్టం ఎక్కువ. ఇంట్లో ఆడవాళ్ళు తినేసేమంటే మనం పడుకుని ఆ ఎల్లమ్మ పుల్లమ్మ దగ్గర కౌరులు చెప్పడం తప్పించి ఏమి ఉండదు. కానీ వాళ్ళే కష్టపడతారు ఎక్కువ మనకన్నా.
అంటే చూస్తున్నాం కదా ఫ్రెండ్, రోడ్డు మీద ఎలా జరుగుతున్నాయి ఏంటనేది అందరికీ తెలుసు. కానీ మనం వాళ్ళు వెళ్ళేప్పుడు వాళ్ళు అనుకుంటారు వీళ్ళు వస్తున్నారు కదా అలాగే ఇలాగ అనుకుంటారు, కానీ వాళ్ళు వెళ్ళేప్పుడు ఒక బాధ, వాళ్ళు వచ్చేప్పుడు ఒక ఆనందం. వచ్చేస్తున్నారు కదా అని ఫీల్ అయిపోతాం, కానీ వాళ్ళు వచ్చి తిన్నాక తినేసాక అమ్మయ్య తిన్నారులే అని అనుకుంటాం. కానీ ఫ్రెండ్ లైఫ్ అనేది ఇలాగే సాగుతూ ఉంటుంది, ఇలాగే వస్తుంటుంది. కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి. దానికి దీనికి అర్థం చేసుకోవాలి ఫ్రెండ్.